పరమేశ్వరుడికి అమ్మ పార్వతీదేవికి పుట్టినటువంటి సంతానం వినాయకుడు కూడా ఉన్నాడు. గుజురూపుడు ఎలక వాహనం అంటే ఎలక వాహనం ఏమిటి? ఆయన ఆ ఎలక వాహనమే అతనికి ఇచ్చారు. కాబట్టి ఎవరు గణాధిపతి అంటే జనాధిపతి అంటే దేవతలకి అందరికీ కూడా పూజనీయుడు అయినటువంటి అతని తలకు ఉద్దేశం స్థిరం చేయడం కొరకు వినాయకుడు అన్ని కూడా ఏర్పాటు చేసి అమ్మ ప్రదక్షిణం చేయించాడు నారద మహర్షి అంటే రాయబారి. ఆ నారద మహర్షి చెప్పినట్లు తల్లికి తండ్రికి ప్రదక్షిణం ఎవరైతే చేస్తారో వాళ్ళు ముక్కోటి దేవతలకి పూజించడమే కాకుండా భారతదేశంలో ఉన్న యాత్రలన్నీ కూడా అతనికి లోబడి ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి పూజ ఏమిటి అంటే అమ్మ పూజ. అంటే విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులకి చుట్టూ తిరిగినందుకే ప్రపంచం అంతా కూడా తిరిగి ప్రదక్షిణం చేసుకుంటారు, గౌరవిస్తారు, వారిని అందిస్తారు. వృద్ధాప్యంలో ఎవరైతే వారికి తోడుగా ఉంటారో అటువంటి వాళ్ళకి నేను బాలిసని అన్నాను. బాలిసి అంటే అంటుల దోమ దగ్గర నుంచి ఐశ్వర్యవంతుల యొక్క శిరస్సు చేయవేసినంత వరకు కూడా. అలాంటిది ఈ మాతృ పూజ సందర్భంలో ఈ విషయం తెలియపరచడం అనేది ఈ మీకందరికీ కూడా కాదు. ఇంతమంది ఇక్కడికి వచ్చారే, ఇంతమంది తాలూకు దేశాలు ఒక్కొక్క దేశం తాలూకు వాళ్ళు అన్నమాట. నన్ను అడిగితే అంటే ఇన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలకి ఇది సందేశమే. క్రైస్తవ మతం కానీ, మొహమ్మదీ మతం కానీ, హిందూ మతం కానీ, జైన మతం కానీ, ఇంకా బౌద్ధ మతం, ప్రపంచంలో మతాలన్నిటికీ కూడా మూలం జ్యోతైతే దాని రూపం అటువంటి అమ్మ కడుపుల్లో మనం పుట్టాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, అమ్మ గురించి వింటున్నాం. అమ్మ అంటే ఈ బొమ్మ కాదు, అమ్మ అంటే ఈ బొమ్మ కాదు. అమ్మ అంటే పేరువాడు. ఆమెకు సమానమైనటువంటి మాట ప్రపంచంలో లేదు. అమ్మ అనేటటువంటి మాటకి ప్రపంచంలో లేదు. అమ్మ పూజకి మించినటువంటి పూజలు కూడా లేవు. కేవలం దేవుడే అమ్మ పూజించారు. మరి మన సంగతి ఏంటి? దేవుడే అమ్మను పూజించారే. అటువంటి అమ్మను మనం ద్వేషించాలా, దూషించాలా, పూజించాలా? మీరే ఇచ్చిన నమస్కారం. ఆ అమ్మాయి జ్యోతిష్కుడు. మీకు తెలియని రహస్యాలు కొన్ని ఎన్నున్నాయో నేనే చెప్పలేదు, నాకే తెలియదు. దివిగ్రహంలో ఈ ప్రపంచానికనే ఎక్కువగా నేను కేకలు వేస్తూ వస్తూ ఉన్నాను ఎక్కడెక్కడో దివిగ్రహంలో. కానీ ఈ శాఖలోనే దివిగ్రహం సంపూర్ణమైంది. దానికి రిజిస్ట్రేషన్ స్థిరపరిచేస్తారు. ఆ స్థిరపరిచినటువంటి గ్రంథం యశోమానవ లోకానికి అందరూ అన్ని గ్రంథాలు అనుకోనివ్వండి, నేనైతే ఒకే మాట చెప్తాను, లోకానికి ఏకైక గ్రంథం ఇది. చదువుకున్న వాళ్ళ దగ్గరే కాదు, చదువు లేని వాళ్ళ దగ్గరే కాదు, పండితులు మహాపండితులకే పండితులైనా సరే అందులో 4 సూక్తులు ఉన్నాయి. ఆ సూక్తులు మీరు కనిపెట్టిన ప్రపంచానికి మీరే రాయబారు, ప్రపంచానికి మీరే రాయబారు. అటువంటి పవిత్రమైనటువంటి దినం ఈవేళ, పవిత్రమైనటువంటి పూజ ఈవేళ, పవిత్రమైనటువంటి సత్సంకల్పం ఈవేళ. మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు, ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు, శరీరం విడిచిపెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా మనకు తెలియదు. కానీ అమ్మకు తెలుసు, అమ్మకే తెలుసు ఎలా పుట్టారు. ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మ పొట్టలో నుంచి వచ్చాను. నేను ఎలా పుట్టానో అమ్మకు ఒక్కదానికే కానీ ప్రపంచంలోకి ఎవరికీ తెలియదు, అతికే తెలియదు. అతి విషయమే తెలియనప్పటికీ తెలియదు కాబట్టి తెలిపేది అమ్మ.
అమ్మ చెప్పినట్లు మీరు వినండి, అమ్మని గౌరవించండి, అమ్మని పూజించండి. నేనేమో మీ అందరికీ పూజిస్తాను, మరి మీరేమో పూజిస్తారు చెప్పండి. అమ్మ అమ్మ అంటే బొమ్మ కాదని చెప్పేసి ముందే చెప్తున్నాను కదా. అమ్మ అంటే బొమ్మ కాదు, రంగులు కాగితం కాదు, ఏది కాదు. అమ్మ అంటే అదృశ్య స్వరూపని, శక్తి స్వరూపని, ఆమె పూజనీయురాలు. అలాంటి దివ్య గ్రంథంలో అమ్మ జ్ఞానమయి, శక్తిమయి, అన్నమయి ముగ్గురు ఉన్నారు. అందులో అమ్మ ఎవరో శక్తి, పరమేశ్వరుడు తాలూకు స్వరం తాలూకు స్థితి అమ్మదు. కాబట్టి ఓంకార నాదం పట్టేస్తున్నారు మీరు. ఆ నాదమే సృష్టికి మూలం అని చెప్పేసి భూప్రపంచమంతా ఎవరే ఉంది అంతర్గతమై తేజస్సు, స్వయం ప్రకాశం, అనంత శక్తి, అనంత ఆనందం కూడా ఆ శక్తిలోనే ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులకు పూజించుకోండి. ఈవేళ ఇక్కడ ఇంతమంది కూడుకున్నాం, ఒక ఆనందంగా ఉంది. ఇదే మీ ఇంటి దగ్గర మీ అమ్మకి పూజ చేసుకుంటూ ఉంటే నేను వస్తాను. నేను ఎలా వస్తాను అన్నది నీకు అనవసరం. వస్తాను, వచ్చి నీకు తోడవుతాను. ఏ రూపంలోనైనా రావచ్చు. అందుచేత గారు ఇప్పుడు వచ్చి కనీసం ఈవేళ స్టే చేసుకుంటున్నాము, చాలా మంది మీకోసం చూస్తున్నారు అని అంటే నేను వచ్చాను, మీ అందరికీ కనిపించాను, మిమ్మల్ని చూశాను. కానీ అమ్మ దయచేసి ఈరోజు ఇప్పుడు అమ్మ దేవమ్మ గారు కూడా ఈరోజు సందేశాన్ని మనకు చేస్తారు. గురు సహస్వ గురువనగా పరమాత్మకు ప్రతిరూపం, నరక కోపమున గురు. ఆ గురువే శరీరం ధరించి ఆ ఆత్మజ్యోతి మన మధ్య శరీరకంగా నడియాడుతున్నారు. శ్రీ శ్రీ విశ్రాంతి జ్యోతిర్మయ ప్రభువారు ఈ సృష్టిలో అతీతమైనది, అమృతమైనది అమ్మ ప్రేమ. ఈ అమ్మ ప్రేమ కీలకంలోకి కూడా దశలో మానవులు తమ తల్లుల్ని తండ్రుల్ని వృద్ధాప్యంలో చాలా మంది వదిలేస్తున్నారు, దూషిస్తున్నారు. కానీ భోగదేవుడు చూడండి, ఎప్పుడూ కూడా వాళ్ళ నిద్రలు ఎడల తర్వాత తల్లులు ఎడల అదే ప్రేమలో ఉంటారు. ఒక పిల్లిని కానీ ఒక్కొక్కని కానీ ఉదాహరణగా తీసుకుంటే తను తినకపోయింది, తన పిల్లల్ని దగ్గరికి చేసి తినిపించి నాలుగుతో శుభ్రం చేస్తూ ఆ జీవిని ఎంతో ప్రేమ కలుగుతుంది. అలాంటి మన భాష తెలియని జీవుడే అంత ప్రేమతో కళ్ళు బిడ్డలు చూస్తున్నారు. అలాగే మనల్ని మన కళ్ళు చూస్తున్నాం, మనం మాత్రం మర్చిపోయి ఆ ప్రేమని దూరం చేస్తున్నాం. మన తల్లిదండ్రులని వయసును బట్టి మనం మారుతున్నాం. కానీ ఆ మార్పు రాకుండా ఉండడానికి శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువారు తల్లి బిడ్డలు దేగుబంధాన్ని ప్రేమబంధంగా మార్చడానికి 1970వ సంవత్సరంలో ఈ మాతృపూజ తెలియజేశారు. జ్యోతిర్మయ ప్రభువారు ఆచరణ యోగ్యంగా 3 సంవత్సరంలో తన తల్లిగా చిన్నప్పుడే జ్యోతిర్మయ ప్రభువారు చిన్నతనంలోనే తల్లి గారు శరీరం ఉంచడం వల్ల ఆ తల్లి రూపంలో ప్రతిరూపంగా ఉన్న ఇంకొక మాతృమూర్తిని ఉన్న మహాలక్ష్మి గారిని చరణ చేసుకుని కలిసి 3 సంవత్సరాలు ఆ అమ్మగారికి పూజ చేసి తన శిష్యుడి చేత ఆచరణ చేస్తున్నారు. సజీవంగా ఉన్న తల్లిదండ్రులకు ఆశీర్వాదం నాకు విజయపడ్డ జ్యోతిర్మయ ప్రభు చెప్పారు. అమ్మ ఫోటో ఈ రోజు పెట్టారు, ఇది హిందూ తత్వానికి వస్తుంది, నేను రాను అని అన్నారు. ఫోటో కాదు బాబాకి, తల్లి గురించి చెప్పాలి కదా. మీరెవరు అంటే మీ రూపం
భూమి మీదకి వచ్చింది, ఆ తల్లి రూపం వల్ల భూమి మీదకి వచ్చింది కదా. మేము మా కళ్ళను ఆచరణగా పూజించాలి. ఈ తల్లిని చూస్తుంది, మేము మా కళ్ళను పూజిస్తాం అని చెప్పి కాబట్టి రిపోర్ట్ చేయబట్టి వచ్చారు. అంటే ఈరోజు ఈ ఫోటో ఇక్కడ జరగడానికి మనకి ఏమిటంటే ప్రపంచంలో ప్రతి ఏమిటంటే మన సమాజం తల్లి ముందుకు చేశారు. ఆ ప్రభువుల వారి ఆశీర్వాదం అంతర్జాతీయ అధ్యక్షుడే కూడా ప్రభుత్వం సెలవు చేస్తుంది. మే 2వ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఆయన ప్రకాశం జ్యోతిర్మయ ప్రభు వారికి మాతృపూజ ద్వారా మనం సంచలన రుణాన్ని తీర్చుకోవడం జరిగింది. మనకి ఎన్నో జన్మల అదృష్టం ఉండబట్టి శ్రీ జ్యోతిర్మయ ప్రభు సన్నిధి గురించి దివ్య గురువులు సన్నిధి చేరాలంటే ఎన్నో జన్మల అదృష్టం. ఆ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం వల్లే మనం వారి చెంతలు చేయాలి. ఒక్క క్షణకాలం గాలి తీసుకుని మనం పుణ్యించినప్పుడు ఈ మాతృపూజ వైశాఖ పౌర్ణమి స్థిరం చేశారు. వైశాఖ పౌర్ణమి జ్యోతిర్మయ ప్రభు వారు 1928 వైశాఖ పౌర్ణమి ఆయన గర్భంలో ప్రవేశించారు. 1926 మార్గశిర పౌర్ణమి అంటే 7 మాసాలు భూమి 7వ మాసంలో పుట్టారు. మన సప్త భూమికల పరిణామం 4 అవస్థలు సప్త భూమికల్లో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ఏడుగానే కారణం. ఏడనేది సృష్టికే కారణాదానికి ఏడనే మానవులే కాకుండా వృక్షము అన్ని కాయక అన్ని ప్రాంతాలు వృక్షము కాయక పండుగ ఆ ఫలం చూసి ముసిపోతుంది. అది మనం కోసేటప్పటికి అది బాధ. అది దృష్టిలో భగవంతుడి మనకి ఆహారం శాస్త్రాహారం కలిగి ప్రభువుల వారు చదివిస్తారు. కానీ ఆ తెలిసి తెలియక మనం ఈ స్థితిలో జ్యోతిర్మయ ప్రభు వారు మానవ లోకాన్ని అందిస్తున్న నాటకం అని దివ్య గ్రంథం 44 సంవత్సరాలు కఠోర మౌన శిక్షణ దివ్య గ్రంథం రాశారు. 12 అడుగుల లోతులో ఆ ప్రభువుల వారు అందించిన ఆ గ్రంథంలో ఉన్న అతీతమైన జ్ఞానాన్ని మనం గ్రహించుకుని జ్యోతిర్మయ ప్రభు వారిని వెంబడిస్తూ ఆ ప్రభువుల వారు జన్మకు కారణమైన అమ్మ నూలియా మాత అంకురౌత్ గారికి గర్భాన్ని జ్యోతిర్మయ ప్రభు జన్మించడం వల్లే మనకి ఈ జ్ఞానాక్షరాలు మనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మహాత్ముడు భూమి మీదకి రావడం కారణం లేకుండా ఏ కార్యం జరగలేదు. కారణమే కార్యమై క్రియారూపం జరుగుతుంది. ఆ మహాత్ముడు రావడానికి 17 దివ్యాత్మలు 7 సద్గురులు ఎందుకు రామానుజాయి జ్యోతిర్మయ ప్రభు వారు 1926 డిసెంబర్ 18 మార్గశిర పౌర్ణమి నాడు సూర్య చంద్రులు ఏకకాలంలో భూమి మీద ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న మనోలోకము ప్రకాంతనాన్ని గ్రహించుకు ధరను అవతరించారు. వైశాఖ పౌర్ణమి నాడు ఆయన గర్భంలో ప్రవేశించారు. మార్గశిర పౌర్ణమి నాడు ధరను అవతరించారు. జ్యోతిర్మయ ప్రభు అవతరించి మనకి ఈ మాతృపూజ చేశారు. మనకి వేదాల ద్వారా మనకు తెలియజేస్తున్నాం. అది ఆచరణలో మాత్రం మనం చేస్తున్నాం. ఆచరణ చేసి మనకి గ్రంథానికి స్థిరం చేసిన మహానీయులు ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ. ప్రతి విషయానికి కూడా ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ తల్లిదండ్రులు కాదాల్సి తల్లిదండ్రుల యొక్క ద్వారా దోషం లేనివాడు పాపం చేయని వాడు ఇహానం తప్పడం లేదు. కొండంత దూదుగుట్టను ఆవగింజను తగ్గించడం తగ్గించలేదు. ఎంతటి దోష అయ్యను పాపాసుడయ్యను ఈశ్వర కాంతి జ్యోతి కాంతి కిరణం జ్యోతిర్మయ ప్రభు వారు మూల భూలాంతరాలను ఛేదించి
మానవులకు మిగిలిపోయే మహా దివ్యశక్తి. ఆ దివ్యశక్తి ఎవరైతే స్వీకారం చేస్తుందో ఆస్వాదిస్తూ అంతిమ జ్యోతిని నమస్కరిస్తూ అంతిమ క్షణం కనుక ఈ సృష్టి చూస్తాము. ఈ అంతిమ క్షణంలో గమ్యం చేరడానికి మనకి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వస్తున్నాం, ఒక్కసారి మనకు ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నని బట్టి మనం గమ్యం చేరాలంటే చూడలేని జ్యోతిని ధ్యానించుకుంటే మనకి ఏంటంటే ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతంలో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది అతీతమైన మనకి సదావకాశం ఏంటంటే మళ్ళీ మహాత్ములు జన్మించి వారికి కలుసుకోవడం లేదు. మనకి ఎన్నో జన్మలు సుకృతం ఉంటే జరగదు. ఈ మానవ జన్మ అంటే మనం మంచి తెలిసి మనం మంచి మార్గంలో వస్తుంది. మన యొక్క ఈరోజు అమ్మగారు ఫోటో పెట్టారు. ఆ అమ్మగారు ఫోటో ఏంటంటే జ్యోతికి ప్రత్యేకంగా జరుగుతుంది. మనము మన తల్లిదండ్రులు సజీవంగా ఉన్నప్పుడు ఆ సజీవమైన తల్లిదండ్రులు వారి పదాలను వారి ఆశీర్వాదాలు తల్లిదండ్రుల పాదం దగ్గర సంస్థ మోక్ష సామ్రాజ్యం చెప్పినట్టు మనం ఆచరణ చేస్తే శుభం జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కనీసం దివ్య భాష. శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు మానవ లోకానికి అందించిన జ్ఞానాక్షరం అనే దివ్య గ్రంథం ఈ అమూల్యమైన వాక్యాలు అందించే భాగ్యం నాకు ఈ సమావేశంలో కల్పించినందుకు పెద్దలకు జ్యోతిర్మయ ప్రభు గారికి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత కార్యక్రమం ఈరోజు దివ్యోవతార్ శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభులు వారు వారి దివ్య ఆశీస్సులతో దివ్య అమృత బాంధమైన వారి సందేశాన్ని మనం విన్నాము. ఈరోజు మౌనము వారు స్వరూపం అని మన గుణారాగంలో ఒక వాక్యం ఉంది. అటువంటి దైవ స్వరూపం ఎప్పుడు ఉండేది ఈ సృష్టిలో ఎప్పుడు సజీవంగా ఉండేది. ప్రణాళికలలో ఇది ఒక భాగం. నోరు మీద మాట ఉంటేనే దివ్యోవతార జ్యోతిర్యానికి ఆ అమ్మ ఉండకపోయి ఆ మాట. ఆ అమ్మ ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. ఆ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. దయచేసి ఈ మాతృ జనంలో మనకి ఈ మనస వాచ కార్యక్రమంలో పూజ చేయాలి. అదే మన దేవుళ్ళందరూ ఉన్నది. మాతృ పూజ చేయకుండా ఏ శుభకార్యం అనంత జ్ఞాని అమోఘుడు త్రికాల యజ్ఞ సర్వేశ్వరుడు నీకు సదా తోడైంది సంరక్షించుగా సదా శుభమ జై జ్యోతి.
పూజా మందిరానికి చూడండి అందరికీ అదిగో ఇచ్చాను కదా, అందరికీ ప్రసాదం ఇస్తారు. బాబాజీకి మాత్రం ఎవరు తాకొద్దు, ఎవరు దయచేసి తాకొద్దు. మీరు ఎక్కడ నుంచో అలాగే కూర్చోండి కూర్చోండి. జై బాబా. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోండి, కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. బాబు మౌళి గారు దిగా దయచేసి కూర్చోండి. చూసారా అంటే జ్యోతిర్మయ ప్రభులు ఉన్నారు. దయచేసి మీరు చూడటం కొరకు మీ ప్రతి హృదయంలో ఈ దేహం అనే దేవాలయ ప్రభు మన ఈ దేహం అనే దేవాలయంలోనే ఉన్నారు. ఇప్పుడు మాతృ పూజ చేసుకునే వాళ్ళు వారి వారి తల్లిదండ్రులు పాదార్థ కూర్చోండి. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మాతా పిత గురుదేవో భవ, అక్షర బ్రహ్మ ఆనందో భవ, సర్వజీవ సంరక్షణో భవ. నూర్మియ మాత ముద్దుల తనయుడు జ్యోతిర్మయ బాబా పాద పద్మములకు నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దునే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అంతలో నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన బిరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బాబురుమన్నవి. కృంగిపోతున్నా మానసమ్మందున తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్ని సన్నని గొంతుకతో ఇలా అన్నది. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు మమ్ము ముచ్చట ముడులా అకటా దయలేని వారు మీ ఆడవారు. మా వెలలేని ముగ్ధ సుగుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల. మా వెలలేని ముగ్ధ సుగుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోదురు గదా. నరజాతికి నీతియున్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైలపడిపోయెనోయే నీ మనుజ జన్మ. అని దూషించు పూల కన్నయ్యలను కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయం కుసుమాంజలి గైకొని నాపై మీ కరుణ శ్రీరేఖమును ప్రసరింపుము ప్రభు. జ్యోతిర్మయ ప్రభు.
ప్రేమ స్వరూప దివ్య స్వరూప శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా ప్రేమ స్వరూప దివ్య స్వరూప శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా ధర్మము నీవే కర్మము నీవే సర్వ సృష్టికి మూలము నీవే ధర్మము నీవే కర్మము నీవే సర్వ సృష్టికి మూలము నీవే సర్వజీవుల రూపము నీవే సర్వజీవుల రూపము నీవే మాలో వెలిగే జ్యోతివి నీవే శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా ప్రేమ స్వరూప దివ్య స్వరూప శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా తల్లివి నీవే తండ్రివి నీవే గురువు దైవము సర్వము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురువు దైవము సర్వము నీవే దీనుల పాలిటి పెన్నిది నీవే దీలిటి వాలిటి తెల్లిది నీవే నాలో ప్రాణము నీవే నయా శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా ప్రేమ స్వరూప దివ్య స్వరూప శరణము నీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా సృష్టివి నీవే స్తుతివి నీవే లయకారులకు రూపము నీవే సంతెదెవరు చచ్చెదెవరు సర్వము నీవని తలసితినయ్యా సర్వ జగాలకు జీవము నీవే
జ్ఞానము నీవేనయా శరణము నీయవయా బాబా కరుణను చూపవయా ప్రేమ స్వరూప ప్రియ స్వరూప శరణము నీయవయా బాబా కరుణను చూపవయా ప్రేమ స్వరూప దివ్య స్వరూప శరణము నీయవయా బాబా కరుణను చూపవయా కరుణను చూపవయా బాబా కరుణను చూపవయా కరుణను చూపవయా బాబా కరుణను చూపవయా మనసే మందిరమై నిన్నే పిలిచెదను నిన్నే కొలిచెదను నన్నెన్నడు మరువకయా బాబా మనసే మందిరమై నిన్నే పిలిచెదను నిన్నే కొలిచెదను నన్నెన్నడు మరువకయా బాబా మనసే మందిరమై నిత్యము జ్యోతిని వెలిగించి నీ జపమంత్రం పఠించి నిత్యము జ్యోతిని వెలిగించి నీ జపమంత్రం పఠించి మౌన ధ్యానముతో మది తలచి నిత్యము నిన్నే తలచితిని మౌన ధ్యానముతో మది తలచి నిత్యము నిన్నే తలచితిని మనసే మందిరమై నిన్నే పిలిచెదను నిన్నే కొలిచెదను నన్నెన్నడు మరువకయా బాబా మనసే మందిరమై నీ తల్లిదండ్రులు నీ దైవాలని వారి సేవయే మోక్ష బాటయని నీ తల్లిదండ్రులు నీ దైవాలని వారి సేవయే మోక్ష బాటయని ఇలలో మాకు బోధించితివి ముక్తి మార్గము చూపితివి ఇలలో మాకు బోధించితివి ముక్తి మార్గము చూపించితివి